ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని వామపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేరకు బుధవారం గోదావరికని భాస్కరరావు భవన్లో జిల్లా వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఐ కృష్ణ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ధాముక లచ్చయ్య హాస్రే మాట్లాడారు. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం నరమేధాన్ని కొనసాగిస్తుందని మండిపడ్డారు. మావోయిస్టు పార్టీ కార్యకర్తలు, ఆదివాసులు దాదాపు 500 మందికి పైగా ఈ హత్యాకాండలో మరణించారని తెలిపారు. మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న చట్టాలు, నిబంధనలు, సాయుధ ఘర్షణలు సంబంధించిన నియమాలను ఏమాత్రం పట్టించుకోకుండా మావోయిస్టు పార్టీ నాయకులను, కార్యకర్తలను భౌతికంగా నిర్మూలించే కార్యక్రమాన్ని చేపట్టిందని ఆరోపించారు. ఆదివాసీల పట్ల కూడా అమానుషంగా వ్యవహరిస్తూ వారిని కూడా హతమారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా 2026 మార్చి కల్లా మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని నరమేధాన్ని కొనసాగిస్తుండడం దుర్మార్గమని ఖండించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 14న హైదరాబాద్లో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా ఆపరేషన్ కగార్ పేరుతోటి ఇవాళ నక్సలిజాన్ని లేకుండా 2026 మార్చి 31 నాటికి ఈ దేశంలో నక్సలిజాన్ని మొత్తం పట్టుపెడతామని చెప్పినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మొత్తం 26,000 మంది పోలీసు బలగాల్ని పెట్టి కర్రెగుట్టలో ఇవాళ మొత్తం బూటకు ఎన్కౌంటర్లు చేస్తూ ఇవాళ రాజ్యహింస కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నది. ఈ ఆపరేషన్ కగార్ ఆపాలని చెప్పేసి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీతో పాటు మిగతా వామపక్షాల పార్టీలతో పాటు జూన్ 1వ తేదీ రోజున రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్లో జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలని చెప్పేసి కూడా పార్టీ పిలుపునిచ్చింది. ఆ పార్టీలో భాగంగానే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రధానంగా మావోయిస్టులతో చర్చలు జరిపి సానుకూల వాతావరణాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లాగే మావోయిస్టులు కూడా చెప్పినారు, అన్ని పార్టీలు వామపక్ష పార్టీలతో పాటు ముక్త కంఠంతో అన్ని పార్టీలు కూడా మొత్తం కూడా ఆపరేషన్ కగార్ ఆపాలని చెప్పేసి మావోయిస్టులతో చర్చలు కేంద్ర ప్రభుత్వం జరపాలని చెప్పేసి కూడా పిలుపునిస్తే అనేక ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే మరి ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం ఇంకా అణిచివేతను ఇంకా కొనసాగిస్తున్నది తప్ప ఇవాళ మావోయిస్టులతో చర్చలు జరిపేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కర్రెగుట్టలో ఆదివాసీల మీద ఇవాళ కాల్పులు జరిపి చంపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం కూడా ఈ గుట్టలన్నీలో ఉన్నటువంటి ఖనిజ సంపదలను కూడా ఇవాళ ఏదైతే బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ వాళ్ళ ఎవరైతే ఉన్నారో మన కేంద్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళ అంబానీ, అదాని వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి అడవి సంపదను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి అది అడవి సంపదను వాళ్ళకు కొల్లగొట్టడానికి మాత్రమే వాళ్ళ నక్సలిజాన్ని మొత్తం కాల్పులు జరిపి అక్కడ కర్రెగుట్టలో విపరీతంగా అంటే మొత్తం ఆదివాసీలను తీసుకొచ్చి బూటకు వెనుకొంటల పేరుతో కూడా చంపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి నంబాల కేశవరావును ఆయన హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటా అంటే అదే సందర్భంలో తీసుకొచ్చి వాళ్ళ బూటకు వెనుకొంటలో చంపుతా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు నక్సలిజాన్ని చంపుతున్నారు కానీ నక్సలిజాన్ని మాత్రం మీరు చంపలేరు. మన నంబాల కేశవరావు ఒక్కరు చనిపోతే 100 మంది పుడతారనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి రాబోయే కాలంలో ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా సందర్భంగా తెలియజేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వారితో చర్చలు జరిపి సానుకూల వాతావరణం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్లో ఏదైతే మావోయిస్టులను ఏరివేయడానికి ఆపరేషన్ కగార్ను మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిందో దాన్ని ఆపాలని ఈ దేశంలో వామపక్ష పార్టీలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా మావోయిస్టు పార్టీ కూడా మేము చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెడచెవున పెడుతుంది. ఇవాళ 100,000 మందిని ఇవాళ మావోయిస్టుల పేరుతోటి గిరిజనులను చంపేస్తుంది. గిరిజన మహిళలపైన దాడులు, అత్యాచారాలు జరుపుతూ ఉంది. ఇవాళ అడవి సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ విషయంలో మరి ఈ 2006 మార్చి 30 నాటికి
మావోయిజం లేకుండా చేస్తాం, మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని ఏదైతే చెప్తుందో ఇది తప్పు అని మన రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు ఇప్పటికే దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఖండిస్తున్నాయి. భవిష్యత్తులో దీన్ని ఆపకపోతే ఇంకింత మరింత వామపక్ష పార్టీల, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మరింత పోరాటాలు కొనసాగిస్తాం. అవసరం ఉంటే ఢిల్లీ దాకా వెళ్ళటానికి కూడా, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఢిల్లీ దాకా వెళ్ళటానికి కూడా వామపక్ష పార్టీలు సిద్ధపడుతున్నాయి, ప్రణాళిక చేస్తున్నాయి. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి ఆలోచించి ఇవాళ కాల్పుల విరమణ చేసి మావోయిస్టు వారితో చర్చలు జరపాలని, శాంతి చర్చలకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ రౌండ్ టేబుల్ సందర్భంగా తెలియజేస్తుంది. పెట్టింది. దీని గడువు వచ్చే సంవత్సరం మార్చి. ఈ మధ్యకాలంలో మధ్య భారతంలో పనిచేస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ, అదేవిధంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సంస్థలపై తీవ్రమైనటువంటి నిషేధాన్ని, ఉక్కుపాదాన్ని మోపుతూ ఇవాళ దాదాపు ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు 400 మందిని ఊటకపు ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపారు. అనేక గ్రామాలను తగలబెట్టారు. అనేక గ్రామాల నుంచి ఆదివాసులంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇవాళ కర్రెగుట్టను కేంద్రంగా చేసుకొని ఏదైతే రక్షణ పొందుతున్నటువంటి మావోయిస్టులను కూడా వేటాడి వాళ్ళను పట్టుకొని కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితిని కూడా ఇవాళ భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు గమనిస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి ఏదైతే మావోయిజానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలు జరపాలని చెప్పి వాళ్ళ కాల్పుల విరమణ ఏదైతే పాటించారో మీరు కూడా బేషరతుగా కాల్పుల విరమణ పాటించి శాంతియుత వాతావరణాన్ని ప్రారంభించాలని చెప్పి వామపక్ష పార్టీలుగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందులో భాగమే ఈ పెద్దపల్లి జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం. ఇంకా ఈ సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు గౌతమ్ గోవర్ధన్, మహేశ్వరి, ఐ రాజేశం, తోకల రమేష్, రామచందర్, కనకరాజు, దుర్గయ్య, చంద్రశేఖర్, సారయ్య, కరీం, సూర్య, ఎట్ల రవికుమార్, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.